మన చంటి మ్యూజిక్ డైరెక్టర్ అవతారం ఎత్తేశారు. మరి అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర ఓ సెన్సేషనల్ డైరెక్టర్ రాబోతున్నాడు. ఉత్తరాంచలు మీద నేను నిన్ను చూచా జేజమ్మా జేజమ్మా జేజమ్మా. అవునరా నీకు ఇక్కడ ఏం పని కింద చెప్పాను టీ దేమని. సరే సార్ సరే సార్ వెళ్ళు టీ తీసుకెళ్ళు. రక్త చరిత్ర ద్వితీయ పర్వంలో నేను ఓపుల్ రెడ్డి తన క్యారెక్టర్ ప్రత్యేక మొదటి క్యారెక్టర్ మాత్రం చూపించారు. ఎవడా సార్ సార్ వర్మ గారు సార్. వర్మ మన రామ్ గోపాల్ వర్మ సార్. అందరినీ క్యారెక్టర్ విధంగా చూపించిన తప్ప ఎవరు ఉద్దేశించి నమస్కారం సార్. నేను బొంబాయి రోడ్ లో తబలా వేయించుకున్నప్పుడు చూసారు. ఎప్పుడు సార్ అది నేను ఒక సినిమా ప్లాన్ చేస్తాను. ఓకే నేను ఆకాశం సినిమా తీద్దాం. సూపర్ సార్. ఆకాశం భూమి నేల నింపు పెట్టలు రెట్టలు ఓకలు వీటి మీద పాట వాటి మీద ఒకసారి అద్భుతమైన పాటిస్తాను సార్. ఏమండి మాస్టర్ నువ్వు సార్ ఇప్పుడు ఈ ఆకాశం పెట్టారెట్ల వీటి మీద నేను ఇస్తాను సార్. ఇప్పుడు ఈ పాట ఎలా ఉంటుందంటే సార్, అరే రే రే గగన్ హే రే గగన్ కే పీछे బాదల్ హే రే మబ్బు బాదల్ కే పీछे పానీ హే ఇక్కడ పెట్ట అదే సార్ వస్తుంది. అరే రే రే గగన్ హే రే గగన్ కే పీछे బాదల్ హే రే పాడుతున్నాను కదా సార్, పాడుతున్నాను కదా. అరే రే రే గగన్ హే రే గగన్ కే పీछे వెళ్ళిపోతానండి. మీరు యాంకర్ జాన్సీనా? నా సినిమాలో హీరోయిన్ గా ఈ టెర్రరిజం 26/11 బై మొన్న ఒక పిక్చర్ స్టార్ట్ చేశారు. అవును, రామాయణానికి దానికి జస్ట్ ఆఫ్ లింక్. నాకు రామాయణంలో ఆంజనేయుడు బాధతో వినయ్ సార్ చెప్పండి. ఆ బాధ ఆ ఒక ఫీలింగ్ ఎమోషన్ ఐ థింక్ లాట్. నాకు ఈ సాంగ్ ఆంజనేయుడు సీత దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ బాధ వీడి చెప్పండి నేను ఇస్తాను. సార్ 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 కూల్ కూల్ నీకు చెప్తాను అలాగే సార్. ఇప్పుడు పాట ఏంటంటే సార్, ప్లీజ్ ఈ ఆంజనేయుడు చేతిని ఎక్కింది కదా, అంతే అని చెప్పి వద్దు సార్. మామూలు పాట పాట ఏంటి సార్ ఇక్కడ? ఆంజనేయుడు బాధతో సీత దగ్గర పదాలు నీవు లేక అది నేను చెప్తాను. నీవు లేక నిమిషమైనా నిలువజాలనే అమ్మా సీతమ్మతలే, నీవు లేక నిమిషమైనా నిలువజాలనే నీవు రాక నిమిషానికి 60 నిమిషాలకి జస్ట్ గ్యాప్. నిమిషానికి పాట గ్యాప్ ఏంటండి పెండాకుడు? సార్ సార్ ఆయన అంతే సార్, ఆయన ఎప్పుడు అంతే అలాగే ఉంటారు. ఎవరికో చెప్తాడు. ఈ బ్రిడ్జ్ మీద ట్రావెల్ అయ్యే పార్ట్స్ అని దీన్ని మీరు అలానే షూట్ చేసుకోవచ్చు. గాలి వానలో వాన నీటిలో పడవ ఈ గుండెల మంది ఏం కావాలి నీకు? ఆ గాలి నీరు వాన పాండవులు కౌరవులు ఈ రామాయణాన్ని అయిపోయింది, పాండవులు కౌరవులు అయిపోయింది. అంటే అంటే ఆయన మిక్సింగ్ చేస్తారు సార్, ఆయన మొత్తం మిక్స్ చేస్తారు. రామాయణం అయిపోయిందా? పాఠం అయిపోయిందా? ఏంట్రా ఇంటి చట్టమేట్రా? అక్కడ ఏముందిరా ఇంటి చెక్కి? సార్ సార్ ఒక్క 2 నిమిషాలు కూర్చో. నువ్వు బొంబాయి వచ్చు, బాంబే రమ్మంటాడు, బాంబే రమ్మంటాడు. అబ్బ సొత్తు కాదురా టాలెంట్, ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంట్, అబ్బ సొత్తు కాదురా టాలెంట్. ఏంటి చంటి గారు, ఏమిటి రామాయణం? వాళ్ళు చెప్పింది కరెక్ట్, ఎవడబ్బా సొమ్ము కాదు టాలెంట్ అని. సాధారణంగా మనకి మొబైల్ ఫోన్ లో యాడ్స్ వస్తుంటాయి. ఇప్పుడు ఇది
ఈ ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు అందరూ ఫోన్ చేస్తుంటారు. మన దరిద్రానికి matrimony.com వాళ్ళు కూడా ఫోన్ చేస్తారు. వాళ్ళు ఫోన్ చేసి హలో సార్, మేము మ్యాట్రిమోనీ నుంచి మాట్లాడుతున్నాం, చెప్పండి మీకు పెళ్లి కావాలంటే 1 నొక్కండి, కట్నం ఇచ్చి పెళ్లి కావాలంటే 2 నొక్కండి, అర్జెంట్గా పెళ్లి అయిపోవాలంటే 3 నొక్కండి. అమ్మా ఇప్పుడు మళ్ళీ మన మాట ఎవరికి చెప్పుకో, 2వ పెళ్లి కావాలంటే ఏం చేయాలి అంటే మీ పిల్లం పీక నొక్కండి. ఒకతను వాళ్ళ నాన్న పేరు మీద ఒక సినిమా థియేటర్ కట్టించాడు. వాళ్ళ నాన్న పేరు సుబ్బారావు, వాళ్ళ ఇంటి పేరు పంచే. సుబ్బారావు పంచే థియేటర్ పేరు. ఆ థియేటర్ లో సినిమాలు వస్తున్నాయి పోతున్నాయి. ఒక రిక్షా నడిపేవాడు ఆ సినిమాలని ఎలా పబ్లిసిటీ చేస్తున్నాడో చూద్దాం. నేడే చూడండి సుబ్బారావు పంచెలో నిప్పు రవ్వ. నేడే చూడండి సుబ్బారావు పంచెలో చీమల దండు. నేడే చూడండి సుబ్బారావు పంచెలో వసంతం. నేడే చూడండి సుబ్బారావు పంచెలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. నేడే చూడండి సుబ్బారావు పంచెలో జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ. కొత్తగా పెళ్ళైన భార్య భర్తలు ఇద్దరు క్రికెట్ ఆడుకుంటున్నారు. క్రికెట్ ఆడుకుంటుంటే భర్త టప్మన బాల్ కొట్టాడు. బాల్ వెళ్ళి ఎదురుగా ఉన్న ఒక బూత్ బంగ్లాలో పడిపోయింది. బూత్ బంగ్లాలో పడిపోతే బాల్ తెద్దామని భర్త వెళ్ళిపోతుంది. భార్య ఆపినాయి, వద్దండి అక్కడ దెయ్యాలు ఉంటాయి, అమ్మో దెయ్యాలు ఉంటాయి, చాలా దెయ్యాలు గీయాలేంటి, దెయ్యాలు ఏముండవు పద అని చెప్పి వెళ్తూ మెల్లిగా భయపడుతున్నారు ఇద్దరు. సరే దెయ్యాలు ఉన్నాయని వీళ్ళు అనుకుంటున్నారు. వెళ్ళంగానే అక్కడి నుంచి ఒకడు ఇలా చూస్తున్నాడు. ఏంటంటే అదొక ఫోటో. పక్క నుంచి చూడంగానే ఒక లేడీ వచ్చింది. ఏంటి ఇలా వచ్చారు? అదే అండి నా బాల్ పడిపోయింది, తీసుకెళ్దామని వచ్చాను. నేనెవరో తెలుసా? ఎవరు? దెయ్యాన్ని. దెయ్యమా? ఏంటి నా బాల్ తీసుకెళ్ళిపోతాను. ఈ బాలే కాదు, నీకేం కావాలంటే అది ఇస్తాను. ఏం కావాలంటే అది ఇస్తారా? కాకపోతే ఒక చిన్న మ్యాటర్ ఉంది. ఏంటంటే ఈ రోజు రాత్రి నువ్వు నాతో అనగానే భార్య వెళ్ళండి ఈ ఒక్క రాత్రి ఎవరికి తెలుసు, అది కూడా దెయ్యం ఎవరికి తెలుస్తుందండి, ఓ ప్లీజ్ అనగానే సరే భార్య మాట కాదనకూడదని అయిపోయింది. అతను వజ్ర వైడూర్యాలు ఇస్తానని తెల్లారి ఆరైంది. లెగిస్తే పక్కన లేడీ అలా లేచింది. లేడీ చేసి ఆ చీర కొంగని ఇలా చదువుకుంటూ నీ వయసు ఎంత అనేది 30 అండి అన్నాడు. ఇన్నేళ్ళు వచ్చినా నీకు అర్థం కాలేదు, ఇంకా దెయ్యాలు భూతాలు నమ్ముతావేంటి అని వెళ్ళిపోయింది. జనరల్ గా మనకి చాలా మంది గెస్చర్స్ గానీ హెడ్ నాడింగ్స్ గానీ ఏమన్నా ఉంటే మనకి వాళ్ళ ఏదో ఒక మీనింగ్ ఉంటుంది. అయితే మనం ఎప్పటికీ అర్థం చేసుకోలేని హెడ్ నాడింగ్ ఒకటి ఉందండి. సరదాగా చెప్పుకోవాలంటే మనం చాలా పెళ్లిళ్ళకి వెళ్తూ ఉంటాం. పెళ్లిళ్ళకి వెళ్ళినప్పుడు జనరల్ గా మనం డోలు సన్నాయి చూస్తుంటాం కదా, పెళ్లి అవుతూ ఉంటది. అంటే డోలు వాడు. ఎందుకంటే పెళ్లి చేసుకోరా కదా, నాశనం అయిపోతావు, పెళ్లి వద్దురా ప్లీజ్ వద్దురా అని చెప్తూనే ఉంటాడు. లాస్ట్ ముహూర్తం దగ్గర పడిపోద్ది, కట్టేస్తుంటాడు డోలోడికి సన్నాయి. నా మాట అంటే అయిపోయింది, ప్రమాదం జరిగిపోయింది. ఆ విషయం తాళి కట్టినోడికి ఎప్పుడు అర్థం అవుద్దంటే ఆడికి 80 ఏళ్ళు వచ్చాక అర్థం అవుద్ది. ఆడి ఇంకో పెళ్లికి వెళ్ళి ఇంకో పెళ్లి కొడుకు చెప్తుంటాడు అక్కడికి వెళ్ళి, వద్దురా నా మాట ఏంట్రా ప్లీజ్ రా రే అంటూ ఉంటాడు. తీయగా చల్లగా My God, I'm seriously spellbound. ఆర్డర్ జబర్దస్త్. Abracadabra. Gili 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 gili. Yeah. I love you. I love you. I love you. Extra Jabardast.